మనం ఫోన్లో ఫోటో చూస్తాం కదా, అప్పుడు అందులో మన ముఖాన్ని అది అంత కరెక్ట్గా ఎలా గుర్తుపడుతుంది అని ఎప్పుడైనా అనిపించిందా? దాని సమాధానం మనం అనుకున్న దానికంటే చాలా సింపుల్, అదే టైంలో చాలా కాంప్లెక్స్ కూడా. రండి, అసలు కంప్యూటర్ మెదడు లోపల ఏం జరుగుతుందో చూద్దాం. మనం రోజూ వాడే ఒకదాంతోనే మొదలుపెట్టుదాం. ఇప్పుడు మనం ఒక ఫోటోని చూసినప్పుడు కంప్యూటర్కసలు ఏం కనిపిస్తుంది? మనలాగే దానికి రంగులు, మనుషులు, ఆకారాలు కనిపిస్తాయా? అబ్బే, అదేం లేదు. దానికి తెలిసిందే రెండే రెండు విషయాలు. ఒక లైట్ స్విచ్ లాగా అన్మాట. ఆన్ లేదా ఆఫ్, అంతే. నమ్మలేకపోతున్నారా? కానీ మన డిజిటల్ ప్రపంచం మొత్తం ఈ చిన్న ఐడియా మీదే నిలబడి ఉంది. సరే, బావుంది. కానీ కేవలం ఆన్, ఆఫ్ అనే రెండు ఆప్షన్స్తో మనం స్క్రీన్ మీద చూసే ఈ రంగుల ప్రపంచం, ఈ వీడియోలు, గేమ్స్ అన్నీ ఎలా తయారవుతున్నాయి? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి కంప్యూటర్ ప్రాసెసర్ లోపల కోట్లలో చాలా చిన్న చిన్న గేట్లుంటాయన్నమాట. వాటినే మనం ట్రాన్సిస్టర్లు అంటాం. గేట్ తెరుచుకుంటే కరెంట్ వెళ్తుంది. దాన్ని మనం ఆన్ లేదా 1 అనుకుందాం. గేట్ మూసేస్తే కరెంట్ ఆగిపోతుంది. అది ఆఫ్ లేదా 0. ఇంతే సింపుల్. ఈ ఒక్క 1ని గాని 0ని గాని ఒక బిట్ అంటాం. ఇది అచ్చం ఒకే ఒక లెగో ఇటుకలాంటిది. ఒక్క ఇటుకతో మనం పెద్దగా ఏమీ చెయ్యలేం కదా. కాని లక్షలాది ఇటుకల్ని ఒకదానికొకటి పేర్చడం మొదలుపెడితే అప్పుడు మనం అద్భుతాల్నే సృష్టించొచ్చు. ఓకే, మరి ఈ లెగో ఇటుకల్లాంటి బిట్స్ని వాడి ఇంకా కాంప్లెక్స్గా ఉండే వాటిని ఎలా క్రియేట్ చేస్తారు? ఫస్ట్ మనం నంబర్స్తో స్టార్ట్ చేద్దాం. దీనికోసం కంప్యూటర్లు ఒక స్పెషల్ లాంగ్వేజ్ వాడతాయి. దాని పేరే బైనరీ సిస్టమ్. ఇది పూర్తిగా 1లు 0లతో మాత్రమే నడిచే భాష. ఇదే కంప్యూటర్ల మాతృభాష అన్నమాట. చూడండి, మనకి 10 వేళ్లున్నాయి కాబట్టి మనం 10వ బేస్లో అంటే డెసిమల్ పద్ధతిలో లెక్కిస్తాం. కానీ కంప్యూటర్కి ఉన్నవి రెండే ఆప్షన్స్, ఆన్ మరియు ఆఫ్. అందుకే అవి రెండవ బేస్లో అంటే బైనరీలో లెక్కిస్తాయి. ఇక్కడ చూడండి, 109 అనే నంబర్ని మనం ఎలా రాస్తామో కంప్యూటర్ ఎలా రాస్తుందో అంతా 1s and 0స్తోనే మ్యాజిక్. సరే, కంప్యూటర్లో నంబర్స్ని అర్థం చేసుకోగలవు, ఫైన్. మరి పదాల సంగతేంటి? లెటర్స్ని ఎలా అర్థం చేసుకుంటాయి? ఓహ్, చాలా ఈజీగా. దీనికో సిస్టమ్ ఉంది. మనం ప్రతి అక్షరానికి, ప్రతి గుర్తుకి ఒక యూనిక్ నంబర్ ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే అక్షరానికి 65 అనే నంబర్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఆ 65ని బైనరీలోకి మార్చేస్తే సరిపోతుంది. అంతే. ఏ పదాన్నైనా, ఏ వాక్యాన్నైనా కంప్యూటర్కి అర్థమయ్యే 1లు 0ల భాషలోకి మార్చేయొచ్చు. ఇక్కడసలు మ్యాజిక్ అంతా కాంటెక్స్ట్లోనే ఉంది. అంటే సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది. ఒకే రకమైన 1లు 0ల కోడ్ని కంప్యూటర్కి ఇదొక అక్షరం అని చెప్తే దాన్ని ఏ లాగా చూస్తుంది. నంబర్ అని చెప్తే 65 లాగా చూస్తుంది. లేదు రంగు అని చెప్తే దాన్ని ఒక కలర్ కోడ్ లాగా కూడా చూడగలదు. ఇదంతా ఒక సీక్రెట్ కోడ్ లాంటిది. దాని కీ మాత్రం కంప్యూటర్ దగ్గరే ఉంటుంది. ఒక ఇమేజ్ని వేల చిన్న చిన్న చుక్కలతో చేసిన ఒక పెద్ద పెయింటింగ్లా ఊహించుకోండి. ఆ ప్రతి చిన్న చుక్కని ఒక పిక్సెల్ అంటారు. ప్రతి పిక్సెల్కి ఒక రంగు ఉంటుంది. ఆ రంగుని కొన్ని నంబర్స్తో సూచిస్తాం. ఆ నంబర్స్ని మళ్ళీ మన 1s 0లలోకి మార్చేస్తాం. వాటన్నిటినీ కలిపి చూస్తేనే మనకు స్క్రీన్ మీద ఒక ఫోటో కనిపిస్తుంది. మరి వీడియో సంగతేంటంటారా? అవి జస్ట్ ఒకదాని తర్వాత ఒకటి చాలా ఫాస్ట్గా ప్లే అయ్యే ఫోటోలు అంతే. ఈ సిస్టమ్ చాలా పవర్ఫుల్. కొన్ని దశాబ్దాలుగా మన టెక్నాలజీ మొత్తాన్ని ఇదే నడిపించింది. కానీ దీనికొక ఫండమెంటల్ లిమిట్ ఉంది, ఒక పరిమితి ఉంది. దాన్ని దాటడం ఇన్నాళ్లు కష్టంగా ఉండేది. ఒక ఉదాహరణ చూద్దాం. 8 బిట్లను తీసుకుంటే వాటితో మనం 256 వేర్వేరు కాంబినేషన్స్ని క్రియేట్ చేయొచ్చు. అంటే 0 నుండి 255 వరకు ఉన్న ఏ నంబర్నైనా మనం ఆ 8 బిట్స్తో రిప్రజెంట్ చెయ్యొచ్చు. కానీ ఇక్కడే అసలు సమస్య. ఒక మామూలు కంప్యూటర్ ఆ 256 కాంబినేషన్స్లో ఒకేసారి కేవలం ఒక్కదాన్ని మాత్రమే ప్రాసెస్ చేయగలదు. అంటే 256 పుస్తకాలున్న లైబ్రరీలో మనం ఎట్ ఎ టైం ఒక్క పుస్తకాన్ని మాత్రమే చదవగలిగినట్టు. కానీ ఈ లిమిటేషన్ని బ్రేక్ చేయడానికి ఒక కొత్త రకం కంప్యూటింగ్ వచ్చింది. ఇక్కడ్నుంచే అసలు కథ మలుపు తిరుగుతుంది.
ఒక క్లాసికల్ కంప్యూటర్ని ఒక చిట్టడవిలో దారి వెతికే వ్యక్తిలా ఊహించుకోండి. 8 బిట్సుంటే అది 256 దారుల్లోంచి ఒకేసారి ఒక్కో దారిని మాత్రమే ప్రయత్నిస్తుంది. కాని ఒక క్వాంటమ్ కంప్యూటర్ అలా కాదు. అది 8 క్యూబిట్స్తో ఆ 256 దారులన్నింటినీ ఒకేసారి సైమల్టేనియస్గా ప్రయత్నించగలదు. అదే క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క అద్భుతం. ఇదేదో స్పీడ్ పెరగడం లాంటి చిన్న అప్డేట్ కాదు. ఇది ఒక విప్లవం. కంప్యూటింగ్ గురించి మనకున్న ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక క్వాంటమ్ లీప్. ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఆన్ ఆఫ్ అనే 2 సింపుల్ ఐడియాస్తోనే మనం ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, ఏఐ ఇలాంటివి క్రియేట్ చేశాం. మరి ఒకేసారి అన్ని అవకాశాలని ఒకేసారి ఆలోచించగలిగే కంప్యూటర్ మన చేతికొస్తే మనం ఇంకెలాంటి అద్భుతాలు సృష్టిస్తామో? భవిష్యత్తు ఇంకా మన కళ్ల ముందే ఉంది.